పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 23వ వచనం వరకు. కానీ మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన్ను అక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయన్ను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయన తీసుకుని వెళ్ళిన ఎడల ఆయన్ను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుడను అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభువు సందేశమును అందజేశాను. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కకు చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము ధ్యానిస్తున్న అంశము పునరుత్థాన క్రీస్తుని మన హృదయములోనికి ఆహ్వానించాలి. పునరుత్థానైన క్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి, మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. ప్రియమైన సహోదరి సహోదరురా, మొట్టమొదటిగా మీ అందరితో ఒక చిన్న కథను పంచుకుంటున్నా. ఒకనాడు ఓ చిత్రకారుడు ఒక యాత్రికుని వలె క్రీస్తు ప్రభుని చేతిలో లాంతరు పట్టుకొని తలుపు తట్టుచున్నట్టుగా చిత్రీకరించాలని అనుకుంటున్నాడు. దానికి సంబంధించి
చక్కని నమూనాలు వేసుకున్న తర్వాత, మంచి ప్లాన్ వేసుకున్న తర్వాత ఎంతో కష్టపడి క్రీస్తు ప్రభుని చిత్రమును మంచిగా, సుందరముగా, బహురమ్యముగా తాను చిత్రీకరిస్తాడు. ఆ చిత్రపటాన్ని చూసిన కుమారుడు తన తండ్రిని అభినందిస్తాడు. అయితే ఈ సందర్భంలో తన ప్రియమైన కుమారుడు ఆ చిత్రపటాన్ని చూసిన తర్వాత తండ్రిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నానా, నీవు ఈ చిత్రపటాన్ని చాలా మంచిగా చిత్రీకరించావు, కానీ నీవు తలుపుకి గొళ్ళెం ఎందుకు పెట్టలేదు? ఈ చిత్రపటాన్ని చూసి ప్రియమైన కుమారుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. నానా, మరి నువ్వు ఈ తలుపుకి ఎందుకు గొళ్ళెం పెట్టలేదు అని అడుగుతాడు. అప్పుడు తండ్రి తన కుమారునికి, నేనే మరి కావాలని తలుపుకి గొళ్ళెం వదిలివేశాను, ఎందుకంటే ఆ గొళ్ళెం లోపలి వైపు ఉంది అని సమాధానం చెప్పాడు. ప్రియమైన విశ్వాసులరా, క్రీస్తు ప్రభు నీ వెలుపల నిలిచి, క్రీస్తు ప్రభు నీ వెలుపల నిలిచి నీ హృదయపు ద్వారాన్ని మృదువుగా తట్టి నీ సమాధానం కోసము వెలుపల ఓర్పుగా మరి వేచి ఉంటారు. ప్రభు మరి బయట నీ హృదయం అనే ద్వారాన్ని తలుపు తట్టి ప్రభు వేచి ఉంటున్నారు. ఆ ప్రభుని నీ లోపలి హృదయ ద్వారాలు తెరచి ఆహ్వానిస్తావా లేదా అన్నది మన ఇష్టం, నీ ఇష్టం. కానీ నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా నీ హృదయం లోనికి ప్రభు బలవంతంగా రారు. ప్రియమైన సహోదరి సహోదరురా, ఇక్కడ మనం అనేక సందర్భాల్లో మనం ఈ యొక్క కథని, ఈ యొక్క చిత్రపటాన్ని మనం చూసి ఉంటాం. చిత్రకారుడు మరి యేసుక్రీస్తు ప్రభునికి మరి లాంతర పట్టుకొని ప్రభు ఒక తలుపు తట్టుచున్నట్టుగా మనం అనేక సందర్భాల్లో ఈ చిత్రపటాన్ని చూసాము. మరి ఆ యొక్క గొళ్ళెం అనేది బయట పక్క లేదు, లోపల పక్క ఉంది. ప్రభు ఎప్పుడైతే నీ ద్వారాన్ని తట్టినప్పుడు నువ్వు లోపల ఆ గొళ్ళెము తీసి, నువ్వు ఆ తలుపును తీసి ప్రభుని నీ యొక్క గృహంలోనికి ఆహ్వానించాలి. ఇదంతా ఒక కథ. అయితే ప్రియమైన విశ్వాసులరా, మన ఆత్మీయ జీవితంలోకి మనం అన్వయం చేసుకున్నట్లయితే ఈరోజు ప్రభు నీ హృదయం అనే ద్వారాన్ని తట్టుచూ ఉన్నారు. నీ హృదయం అనే ద్వారంలోనికి ప్రభు ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నారు. నీ హృదయాన్ని ప్రభు తట్టుచూ ఉన్నారు. నీ హృదయం అనే ద్వారాన్ని నువ్వు తెరిచినట్లయితే ప్రభువులోనికి వస్తారు. ఒకవేళ నీ హృదయం అనే ద్వారాన్ని నువ్వు తెరవకుండా అంతే ఉంచితే ప్రభు నీ ప్రమేయం లేకుండా, నీ యొక్క సహకారం లేకుండా ప్రభు లోపలికి రాలేరు. ప్రియమైన సహోదరి సహోదరా, అదే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచినుచో లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును. ప్రియమైన సహోదరి సహోదరా, వాక్యం చాలా స్పష్టముగా మనందరికీ ఈరోజు తెలియజేస్తుంది. వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచినచో నేను లోనికి వత్తును, వానితో ఉండును, వానితో భుజింతును. ప్రభువు ఈరోజు మనందరికీ కూడా మరి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, ఉత్థానమైన క్రీస్తు మన హృదయాల్లోనికి వేం చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రభునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. పునరుత్థాన క్రీస్తు ప్రభు మన జీవితంలోనికి రావాలని ఆశపడుతున్న సమయంలో ప్రభుని మనమందరము కూడా ఆహ్వానించాలి. సంతోషముతో, ఆనందముతో ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ప్రియమైన విశ్వాసులురా, మన సహకారం లేకుండా, మన ప్రమేయం లేకుండా ఉత్థానమైన క్రీస్తు ప్రభు మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితంలోనికి ప్రవేశింపరు. కానీ ఆ ఉత్థాన క్రీస్తు అనునిత్యము మన హృదయపు తలుపులను
తడుతూనే ఉంటారు. ఉత్థాన క్రీస్తు ప్రభు మన హృదయపు ద్వారాలను తడుతూనే ఉన్నారు. కానీ మనం ఆయన్ను ఆహ్వానించలేకపోతున్నాం. ప్రభు మన జీవితంలోనికి వస్తేనే మనలో మార్పు కలుగుతూ ఉంది. యేసయ్య మన జీవితంలోనికి వస్తేనే మనలో ఆ మార్పు కలుగుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి తన శిలువ శ్రమలు మరణం ద్వారా మనకు రక్షణ కల్పించడమే కాకుండా తాను పునరుత్థానుడై మన జీవన సమరములో తోడుగా ఉండి మనకు గొప్ప అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నారు యేసయ్య. ఎందుకంటే ఈ పునరుత్థానం ద్వారా ప్రభువు మనలో ప్రవేశించాలని మరి కోరుతూ ఉన్నారు. ప్రభు మన జీవితంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మన హృదయపు ద్వారమును తెరచి ప్రభుని ఆహ్వానించడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన విశ్వాసులరా, మనం పునరుత్థానైన క్రీస్తుని మన జీవితాల్లోనికి మన హృదయాల్లోనికి ఆహ్వానించాలంటే మనము దేవుని సంపూర్ణ కవచమును ధరించాలి. దేవుని సంపూర్ణ కవచమును మనం ధరించాలి. అప్పుడే మనము ఆ పునరుత్థాన క్రీస్తు మన హృదయంలోనికి సంతోషంతో ఆహ్వానించగలం. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10-11 వచనం మనం ధ్యానం చేస్తున్నాం. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు, సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. అవును ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు మన జీవితాల్లోనికి మనం ఆహ్వానించుకోవాలంటే మనము దేవుని సంపూర్ణ కవచం మనం ధరించాలి. ఏలైనా మనము పోరాడునది రక్త మాంసములతో నుండి శరీరములతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని సంపూర్ణమైన రక్షణ కవచము మనం ధరించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, సైతాను మనల్ని వెంటాడుతూనే ఉంది. సైతాను మనల్ని పాపములో పడవేయడానికి కాచుకొని ఉంటుంది. కానీ మనము సైతానుకు చోటు ఇవ్వకుండా, మన హృదయంలో సైతాను శక్తులకు మనము చోటు ఇవ్వకుండా ప్రభుని మన జీవితంలోనికి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రభు మనతో ఉన్నప్పుడు, ఆ యేసు క్రీస్తు ప్రభు, ఆ పునరుత్థానైన క్రీస్తు ప్రభు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో మార్పు కలుగుతుంది, సంతోషముగా ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరా, ఎటువంటి సైతాను కార్యములకు, సైతాను క్రియలకు మనము ఎటువంటి తావు ఇవ్వకుండా ప్రభువు వసుకుతున్న సంపూర్ణ రక్షణ కవచమును మనము ధరించాలి. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 16వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాము. అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలము. ప్రియమైన సహోదరి సహోదరా, ఏమి చేయాలి? అన్ని సమయమునందును మనము పునరుత్థాన క్రీస్తు ప్రభు మనకు వసిన విశ్వాసాన్ని డాలుగా ఉంచుకోవాలి.
ఈ డాలు అనేది మనతో ఉన్నప్పుడు సైతాను ప్రయోగిస్తున్న అగ్ని బాణములు మనము ఆర్పివేయగలం. మనము ఈ యొక్క డాలు ద్వారా మనము రక్షించుకోవాలి. ప్రియమైన విశ్వాసులరా, ఈరోజు విశ్వాసమును ఒక డాలుగా మనము చేసుకుంటూ దుష్టుడు సైతాను ప్రయోగించే అగ్ని బాణములు మనము ఆర్పివేయగలగాలి. కాబట్టి ఈరోజు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ప్రీతిపాత్రమైన బిడ్డలుగా జీవిస్తూ మనలో ఉన్న ఆ యొక్క సైతాను శక్తులను పారద్రోలి ప్రభునికి మన జీవితంలో చోటు ఇస్తూ సంపూర్ణ రక్షణ కవచమును ధరించాలి. మనమందరము పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకోవాలి. ప్రభు మన హృదయంలోనికి రావాలంటే ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు మన సంఘంలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి, కుటుంబ దాంపత్య జీవితంలోనికి ప్రభు రావాలంటే పూర్వ జీవితపు పాత స్వభావమును మనం మార్చుకోవాలి. ఒకవేళ ఆ గత జీవితము, ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టు పట్టినట్లయితే మన మనస్తత్వమును ప్రభువు వసగే నూతన జీవముతో నింపుకోవాలి. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుంచి 24వ వచనంలో మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులరా, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకున్నాడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకున్నాడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును మనము ధరించాలి. నూతనమైన స్వభావమును మనము ధరించినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరా, మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ప్రీతిపాత్రమైన బిడ్డలుగా మనము జీవించగలం. కాబట్టి సత్యమైన నీతిని, పరిశుద్ధత కలిగి దేవుని పోలికగా సృజింపబడిన నూతనమైన స్వభావాన్ని ఈరోజు మనము ధరించాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ అన్ని గొప్ప నూతన సంఘటనలు, మార్పులు ఉత్థాన క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగితే మన జీవితాల్లో కూడా మనము ఈ యొక్క గొప్ప సంఘటనలు జరగాలి. ఈ యొక్క ఉత్థానము ద్వారా ప్రభుని జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యములు, ఎన్నెన్నో గొప్ప మహిమలు అన్నీ కూడా జరిగాయి, మనందరికీ తెలుసు. మన జీవితంలో కూడా ఈ ప్రభుని పునరుత్థానం ద్వారా గొప్ప పెను మార్పు జరగాలి. చీకటి శక్తులతో ఉన్నావా? అంధకారపు బంధములతో ఉన్నావా? సైతాను తంత్రోపాయములతో ఉన్నావా? ఈర్ష్యతో, పగతో, క్రోధముతో, అసూయతో దుర్గాలతో నిండి ఉన్నావా? ఈరోజు ఉత్థానైన క్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఉత్థానైన క్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఖచ్చితంగా ప్రభు మనకు సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని ప్రభు వసుకుతూ మనము మంచి బిడ్డలుగా, నీతివంతమైన బిడ్డలుగా, న్యాయముగా, విలువైన దైవరాజ్యపు సుగుణాలతో, మంచి సద్గుణాలతో మనమందరము కూడా జీవిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరా, మనము మన పాత జీవితాలకు స్వస్తి పలికి ఉత్థాన క్రీస్తు ప్రభుని వెలుగులో నూతన జీవితానికి నాంది పలకాలి. మనం ఈ సమయంలో ప్రభుని కృపతో, ప్రభుని ప్రేమతో ఒక గొప్ప దృఢమైన తీర్మానం తీసుకోవాలి. ఏమిటి ఆ తీర్మానం అంటే, పునరుత్థానైన క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఈరోజు నీవు నేను తీసుకునే గొప్ప తీర్మానం మన జీవితాలను మార్చివేయాలి. పునరుత్థానైన క్రీస్తు ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత మనం ఆ ఉత్థానైన క్రీస్తు ప్రభునికి సాక్షులుగా జీవించాలి. ఉత్థాన క్రీస్తు ప్రభునికి సాక్షులుగా మనం జీవించినప్పుడు మనం ఇరుగు పొరుగు వారికి మనము క్రీస్తును పంచిన వారం అవుతాము. క్రీస్తు ప్రభుని అడుగుజాడలో నడిచిన వారం అవుతాము. తద్వారా మనం ఇతరులకు సాక్షులుగా భూ దిగంతముల వరకు అపోస్తలుల వలె ఉత్థాన క్రీస్తుని మనం ఈ లోకంలో సంతోషముగా ప్రకటించాలి. ఏ విధంగానైతే భూ దిగంతముల వరకు, చివరి వరకు అపోస్తలులందరూ కూడా ఉత్థాన క్రీస్తు ప్రభునికి సాక్షులుగా జీవించి వారు ఈ లోకములో ఒక బలమైన సాక్షులుగా జీవించారు. ఈరోజు మనము కూడా ఉత్థాన క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ మనము కూడా ఈ లోకంలో దేవునికి సాక్షులుగా జీవించుదాం.
ప్రభుని మన జీవితంలోనికి, ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. ఖచ్చితంగా దేవుడు మనందరి జీవితాల్లో, మీ జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యములు, మీ జీవితంలో ప్రభు గొప్ప గొప్ప మహిమలు, మీ జీవితంలో ప్రభు ఆశ్చర్యకరమైన కార్యములు నెరవేరుస్తారు, చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరురా, విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. ఈరోజు మనం ప్రభుని విశ్వసించుదాం. ఉత్థానైన క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, ఉత్థానైన క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహాలు మనము సమృద్ధిగా పొందుకుందాం. తద్వారా దేవుడు మనలను, మనందరి కుటుంబములను నిండుగా మెండుగా తన యొక్క ఆశీర్వాదంతో దీవిస్తూ ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. తద్వారా ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటూ మనందరినీ కూడా తన రక్షణ కోటలో పదిలపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.